మద్యం కుంభకోణం కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నేడు ఏసీబీ కోర్టులో సిఐడి అధికారులు హాజరుపరచనున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఈరోజు మద్యం కేసులో నిందితులైన ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని మరికొద్దిసేపట్లోనే ఇక్కడ నుంచి సిట్ కార్యాలయం నుంచి తీసుకువెళ్ళి ఇటు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం వద్ద ఉన్నాము. సిపి కార్యాలయంలో 2వ ఫ్లోర్లో సిట్ కార్యాలయం ఉంది. గత 3 రోజులుగా వాళ్ళ ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. నిన్న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరయ్యారు. సాయంత్రం 7 గంటల వరకు విచారించి అనంతరం 7:15కు నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు వాళ్ళ బంధువులకు నిందితులు ఇద్దరికి సమాచారం అందించారు. వెంటనే వైకాపా నేతలు వాళ్ళకు సంబంధించిన లీగల్ బృందం ఇక్కడికి వచ్చి అధికారులతోటి మాట్లాడారు. ఈరోజు ఉదయం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. దానికి సంబంధించి మనం చూడవచ్చు, వాహనాలు కూడా సిద్ధంగా చేసుకుంటూ ఉన్నారు. సుమారుగా 10-10:30 గంటల సమయంలో కోర్టు ప్రారంభమవుతుంది. ఆ సమయానికి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వైకాపా సంబంధించిన నేతలు కూడా ఒక్కొక్కరుగా రావటం మొదలుపెట్టారు. అయితే కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో సుమారు 3,200 కోట్ల పైనే అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. నెలకి 50 నుంచి 60 కోట్ల రూపాయల చొప్పున కమిషన్లు, కిక్ బ్యాగుల రూపంలో తీసుకొని ఆ నగదుని అంతిమ లబ్ధిదారుడికి చేరేందుకు కీలక పాత్ర పోషించారు. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ గత ప్రభుత్వంలో సీఎంఓ కార్యదర్శిగా ఒకళ్ళు, అదేవిధంగా సీఎం ఓఎస్డీగా ఒకళ్ళు, ఇద్దరు కీలకమైనటువంటి పోస్టుల్లో ఉండటంతో పాటుగా గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు వాళ్ళ సూచనలు, సలహాలు, వాళ్ళ పర్యవేక్షణ కూడా చాలా వరకు ఉంటుందని చెప్పుకోవచ్చు. అనంతరం ఈ గోవిందప్ప బాలాజీ కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన సీఏ కావటంతో ఇందులో వచ్చినటువంటి నగదును ఎలా పెట్టుబడి పెట్టాలి అని వీళ్ళకి చెప్పటం, వీళ్ళు దాన్ని అమలు చేయటం, ముగ్గురు కలిసి అసలు ప్లాన్ చేయటం అనేది జరిగిందని సిట్ నిర్ధారించింది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించింది. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించినా సరే వాళ్ళు ఎటువంటి సమాధానాలు చెప్పకపోవటము, విచారణకు సహకరించకపోవటంతో సిట్ అధికారులు అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ కుంభకోణానికి సూత్రధారి ఎవరు ఆదేశించారు, ఎలాగా అంటే ఈ ప్రభుత్వంలో పెట్టాలని గతంలో మద్యం అనేది ప్రైవేటు పర్యవేక్షణలో ఉండేది. ఇప్పుడు గత ప్రభుత్వంలో దాన్ని ప్రభుత్వమే తీసుకొని నడిపించింది. అయితే ఈ ప్రజలకు మాత్రం ఇది కేవలం నాణ్యమైన మద్యాన్ని ఇవ్వటానికి, దాంతోపాటు వాటి తగ్గించడానికి కూడా, వినియోగాన్ని తగ్గించడానికి కూడా ప్రభుత్వం పనిచేస్తుంది అని తెలిపారు. అయితే దీనికి విరుద్ధంగా జరిగింది, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించారు అని పూర్తిగా ఇటు సిట్ అధికారులు దర్యాప్తులో తేల్చారు. దీని ప్రకారమే ఈరోజు అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు తాజా అరెస్టులతో కలిపి 7 అరెస్ట్ అయ్యారు. మొత్తం ఇప్పటి వరకు 33 మంది నిందితులుగా పేర్కొన్నారు. మొదట A1 రాజకాష్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు 29 మంది నిందితులతోటి ఎఫ్ఐఆర్ని వేశారు. అనంతరం దిలీప్ని అరెస్ట్ చేసి 30వ నిందితుడిగా చేర్చారు. 31వ నిందితుడిగా ధనంజయ రెడ్డి, 32వ నిందితుడిగా ఇటు కృష్ణమోహన్ రెడ్డి, 33వ నిందితుడిగా బాలాజీ గోవిందప్పను పోలీసులు ఎఫ్ఐఆర్లో చూపారు. వీళ్ళిద్దరినీ ఇప్పుడు కోర్టుకి తీసుకువెళ్ళి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. కోర్టుకి తీసుకువెళ్ళిన తర్వాత రిమాండ్ విధించిన తర్వాత మళ్ళా కస్టడీకి తీసుకునే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఇందులో ఇంకా చాలా ప్రశ్నలకు సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. కస్టడీలో వీళ్ళిద్దరే అసలు దాదాపు పూర్తిగా అంతిమ లబ్ధిదారుడికి చాలా సన్నిహితంగా ఉండటం, ఎవరెవరికి ఇందులో నుంచి కేవలం ఒకళ్ళకే వెళ్ళిందా లేకపోతే మిగతా చాలామందికి ఏమైనా అందులో వాటాలు ఇచ్చారా, అసలు ఎలాగా జరిగింది, ఎక్కడెక్కడికి
విదేశాలకు కూడా నగదుని పంపి అక్కడి నుంచి మళ్ళీ రవాణా ఇక్కడకు ఇతర ఖాతాల్లోకి మళ్లించారు అనే విషయాలు కూడా సిట్ దర్యాప్తులో వెల్లడవుతున్నాయి. దీని ప్రకారమే విచారణ జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 రోజులు విచారించి 3వ రోజు విచారణకు వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. నిన్న రాత్రంతా ఇక్కడ సిట్ కార్యాలయంలోనే వాళ్ళిద్దరిని ఉంచారు. మరోవైపు ఇందులో సజ్జల శ్రీధర్ రెడ్డి నిందితుడిగా ఉండి అరెస్ట్ అయ్యి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని కూడా ఈరోజు 3వ రోజు కస్టడీకి తీసుకొని కొద్దిసేపటి కిందటే ఇక్కడ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉన్నారు. సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. అంటే కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక కంపెనీ యజమానిగా ఇందులో పాల్గొనటము, వీళ్ళతో సాన్నిహిత్యంగా రాజకేశరెడ్డితో సాన్నిహిత్యంగా ఉండటం, ప్రతి పథకంలోనూ అంటే ఇందులో ప్రతి దశలోనూ వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించటము, ఎలాగా ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేయాలి, దాన్ని ఎవరు పర్యవేక్షించాలి, ఎలా పర్యవేక్షించాలి, ఎప్పటికప్పుడు ఏ విధంగా నగదు తీసుకోవటము, తీసుకున్న తర్వాత ఏ విధంగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చటం. మరోవైపు ఆర్డర్స్ కూడా ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కటి పైనుంచి వచ్చిన సంకేతాల ఆధారంగా రాజకేశరెడ్డి అధికారులకు సూచించటం, అధికారులు కంపెనీ యజమానులకు ఆర్డర్లు ఇవ్వటం, కంపెనీ యజమానులు డిస్టిలరీలు తయారు చేసి ఇటు డిపోలకు పంపించటం, ఇదంతా ఒక నిరంతర ప్రక్రియలాగా జరిగిపోయింది. చాలా దశల్లో చాలా రకాలుగా అవినీతి జరిగిందనేది చెప్పుకోవచ్చు. దాన్ని ఒక్కొక్కటిగా వెలికి తీసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ కిక్ బ్యాగుల రూపంలో తీసుకున్న నగదే ఈ 3,200గా ప్రస్తుతం నిర్ధారించారు. అయితే ఇంకా ఎక్కువ కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఇక్కడ వాళ్ళని తీసుకువెళ్లేందుకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ కోర్టులో హాజరుపరుస్తారు షాహీన్. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.